హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. గ్యాస్ బుకింగ్లపై కేంద్రం సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందాం. అయితే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇక పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం దేశంలోని వంట గ్యాస్ సరఫరాపై తీవ్రంగా పడుతుంది. గ్యాస్ సిలిండర్ల కొరతను అధిగమించడానికి మరియు అక్రమ నిల్వలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం బుకింగ్ నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో సిలిండర్ బుకింగ్ గడువును 21 రోజుల నుండి 25 రోజులకు పెంచగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిమితిని ఏకంగా 45 రోజులకు పొడిగించారు. ఈ నిర్ణయం ఉమ్మడి మరియు పెద్ద కుటుంబాలకు పెద్ద ఇబ్బందిగా మారనుంది. ధరల విషయానికి వస్తే గృహ అవసరాల సిలిండర్ ధర 60 రూపాయలు పెరగగా, వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా 114 రూపాయల 5 పెరిగింది. గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. వాణిజ్య గ్యాస్ బుకింగ్లు దాదాపు నిలిచిపోవడంతో వ్యాపార రంగం కుదేలవుతుంది. కొందరు గ్యాస్ వినియోగదారులు ముందుగానే గ్యాస్ బుక్ చేసి నిల్వ ఉంచుతున్నారని గుర్తించిన అధికారులు ఈ కొత్త కాలపరిమితిని అమల్లోకి తెచ్చారు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో గ్యాస్ కొరత వేడుకల నిర్వాహకులను ఆందోళనకు గురిచేస్తుంది. ఎల్పీజీ లభ్యత తగ్గడంతో చాలా చోట్ల కట్టెల పొయ్యిలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఇంధన సంక్షోభం సామాజిక శుభకార్యాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అక్రమ రవాణా మరియు బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది.